నమస్తే ఓహోయ్ కుకింగ్కి స్వాగతం. ఈ వీడియోలో నేను ఉప్పు శనగలతో చట్నీ ఎలా చేయాలి అనేది చూపిస్తున్నాను. నేను ఇంట్లో ఉప్పు శనగలు చాలా తేలిగ్గా ఎలా చేసుకోవటం అనేది ఆల్రెడీ ఛానల్లో చూపించాను. దీనికోసం నేను 3/4 కప్పు ఉప్పు శనగలు తీసుకున్నాను. ఇది ఒక స్నాక్ లాగే కాకుండా ఇలాగా చట్నీ లాగా కూడా చేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. దీనికోసం ఒక బాండ్లీ పెట్టుకుని 1.5 టీ స్పూన్ నూనె వేసుకుని, నూనె కాస్త కాగిన తర్వాత 4-5 పచ్చిమిరపకాయలు చిన్న చిన్న ముక్కలు చేసుకున్నాను, అవి వేసుకోవాలి. కొంచెం ఇవి పైన లేయర్ తెల్లగా అయ్యేదాకా కాస్త వాడ్చుకోవాలి, కాస్త వేయించుకోవాలి. ఇలా కాస్త తెల్లగా అయిన తర్వాత ఒక గుప్పెడు ఫ్రెష్గా ఉన్న కొత్తిమీర కాడలతో సహా వేసుకున్నాను. అలాగే ఒక పెద్ద గుప్పెడు పుదీనా ఆకు దీంట్లో వేసుకున్నాను. ఇవంతా ఆకు వాడేదాకా వేయించుకోవాలి. 1 నిమిషంలో అయిపోతుంది. ఇలాగ ఆకంతా దగ్గరకు వచ్చేసింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. బాండ్లీని పక్కన పెట్టుకుని మనం రెడీగా పెట్టుకున్న ఉప్పు శనగలు మిక్సీ జార్లోకి వేసుకుని, వేయించి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, పుదీనా, కొత్తిమీర వెచ్చపడింది, అది కూడా ఉప్పు శనగలతో పాటు వేసేసుకోవాలి. తగినంత ఉప్పు వేస్తున్నాను. ఉప్పు శనగల్లో ఆల్రెడీ ఉప్పు ఉంది కాబట్టి కాస్త చూసి వేసుకోవాలి. అలాగే మన పులుపుకి తగ్గట్టు కాస్త నిమ్మరసం వేసుకుంటున్నాను. ఇది అన్నానికి నంచుకొని తినడానికి కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు నీళ్లు లేకుండా మొదట్లో ఒకసారి గ్రైండ్ చేసుకుంటున్నాను. ఇలాగా బరకగా వచ్చింది. నీరు తగిలితే మనకి ఉప్పు శనగలు అంత తొందరగా మెత్తగా అవ్వవు, అందుకని నీళ్లు లేకుండా ఫస్ట్ గ్రైండ్ చేసుకుని, ఇప్పుడు నీళ్లు పోసుకుని ఇలాగా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాను. దీన్నంతా ఒక బౌల్లోకి తీసేసుకుంటున్నాను. తర్వాత దీనికి ఒక చిన్న పోపు చేసుకుందాం. ఒక బాండ్లీ పెట్టుకుని 1 టీ స్పూన్ నూనె వేసుకుని, 1/2 టీ స్పూన్ ఆవాలు వేసుకుని, ఇవి కాస్త చిటపట్లాడిన తర్వాత కొంచెం ఎండు మిరపకాయలు, కొద్దిగా కరివేపాకు వేసి అవి కరకరలాడేంత వరకు వేయించి తీసేసుకోవాలి. తర్వాత ఈ పోపుని ఈ చట్నీకి ఇచ్చేస్తే ఉప్పు శనగలతో చట్నీ రెడీ అయినట్టే. చాలా సులభంగా చేసుకోవచ్చు. మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీ అభిప్రాయాన్ని చెప్పండి. ధన్యవాదాలు.